Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. వెటికా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. ఢిల్లీ మాజీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ న్యాయ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ జస్టిస్ స్వర్ణకాంత శర్మకు లేఖ రాశారు. తాను వ్యక్తిగతంగా లేదా తన న్యాయవాది ద్వారా కానీ ఆమె ఎదుట హాజరు కాబోనని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. जिंदगी में कई बार ऐसे मौके आते हैं जब जीत या हार मायने नहीं रखते. उससे भी बड़ा हो जाता है सही और गलत का सवाल. क्या सही है और क्या गलत है. ऐसे समय में हमें ये तय करना होता है कि हम मुश्किल रास्ता चुनेंगे या आसान रास्ता. आज मैं भी एक ऐसे मोड़ पे खड़ा हूँ. आप सब जानते हैं कि मुझे एक झूठे केस में फंसाया गया, मुझे जेल भेज दिया गया, एक चुनी हुई सरकार को गलत तरीके से गिरा दिया गया, हमें कई महीने जेल में रखा, पर आखिरकार सच की जीत हुई. 27 फरवरी को अदालत ने मुझे पूरी तरह निर्दोष घोषित कर दिया. कोर्ट ने कहा केजरीवाल निर्दोष है, केजरीवाल ने कोई भ्रष्टाचार नहीं किया. कोर्ट ने सीबीआई की जांच पे ही सवाल खड़े कर दिए और जांच अधिकारी के खिलाफ एक्शन लेने के आदेश दे दिए. लेकिन सच का रास्ता आसान नहीं होता. सीबीआई ने तुरंत इस फैसले को हाई कोर्ट में चुनौती दी और ये केस जस्टिस स्वर्णकांता शर्मा जी के सामने लगा. तब मेरे मन में एक बहुत बड़ा सवाल उठा, क्या इनके सामने मुझे न्याय मिलेगा. मेरे मन में ये प्रश्न क्यों आया. इसके कई कारण हैं, पर 2 कारण मुख्य हैं. पहला कारण ये कि आरएसएस की जिस विचारधारा वाली सरकार ने झूठे आरोप लगा के मुझे जेल डाला, जज साहिबा ने स्वयं माना है कि उस विचारधारा से जुड़े संगठन अखिल भारतीय अधिवक्ता परिषद के मंचों पे वे कई बार జస్టిస్ స్వర్ణకాంత నుంచి తనకు న్యాయం లభిస్తుందన్న ఆశలు అడియాసలయ్యాయని ఆయన తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే గాంధీజీ బోధించిన సత్యాగ్రహ మార్గాన్ని ఎంచుకుంటున్నట్లు తన మనస్సాక్షి చెప్పిన ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కేజ్రీవాల్ పేర్కొన్నారు. గతంలోనే జస్టిస్ స్వర్ణకాంత శర్మను ఈ కేసు విచారణ నుండి తప్పించాలని కేజ్రీవాల్, మనీష్ సిసోడియా దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసే హక్కు తనకు ఉందని కేజ్రీవాల్ గుర్తు చేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రి నేరుగా న్యాయమూర్తికే లేఖ రాయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం ఇటు అరవింద్ కేజ్రీవాల్ అయితే న్యాయ వ్యవస్థకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయనే నేరుగా లేఖ రాయడం అసలు ఎలా చూడాలంటారు? డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రసన్న, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మకు లేఖ రాశారు. ప్రధానంగా ఈ కేసు ఏదైతే ఉందో ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి గతంలో ట్రయల్ కోర్టు, రెవెన్యూ కోర్టు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవితతో సహా మొత్తం 23 మంది నిందితులకు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కంప్లీట్గా నిర్దోషులు ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ సిబిఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, అంటే తీర్పును పైన స్టే విధించాలంటూ కూడా ఆశ్రయించిన నేపథ్యంలో కేవలం ఏదైతే ట్రయల్ కోర్టు సిబిఐపై చేసిన వ్యాఖ్యలు మాత్రమే స్టే విధించింది. దాని తర్వాత ఈ నిర్దోషులకు ఏదైతే ప్రకటించిందో దానిపై మాత్రం ఈ వారందరికీ కూడా ప్రతివాదులందరికీ కూడా నోటీసులు జారీ చేసిన తర్వాత వారందరూ కూడా స్పందించారు. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా జస్టిస్ స్వర్ణకాంత శర్మ ముందు మా కేసు విచారణ జరగడానికి వీలు లేదు, ఆ బెంచ్ను
మార్చాలి, వేరే బెంచ్కు బదిలీ చేయాలనేది ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ మరో పిటిషన్ దాఖలు చేశారు. దానిలో భాగంగానే వాదనలు ప్రతివాదనలు జరిగిన తర్వాత పలుమార్లు వాయిదా పడిన తర్వాత ఈ పిటిషన్ను జస్టిస్ స్వర్ణకాంత శర్మని విచారణ చేపట్టారు. కానీ నేను న్యాయమూర్తిగా ఉండి నాపైన నేను విచారణ ఎదుర్కోవడం అనేది నాకు చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాను. ఫస్ట్ టైం నాకు ఈ నా న్యాయమూర్తి జీవితంలో ఇటువంటి పరిస్థితులు ఎదురవడం అనేది గతంలో విచారణ సందర్భంగా జస్టిస్ స్వర్ణకాంత శర్మ కూడా వ్యాఖ్యలు చేశారు. అయితే అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ కొట్టివేశారు. అంటే తనపై దాఖలైన పిటిషన్ తానే కొట్టివేసినట్లుగా కూడా ప్రధానంగా మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఒకవేళ స్వర్ణకాంత శర్మ ముందు ఢిల్లీ లిక్కర్ పాలసీ సంబంధించిన కేసు విచారణ జరిగితే కనుక తనకు న్యాయం జరగదు. కాబట్టి నా మనస్సాక్షి ప్రకారం గాంధీజీ సత్యాగ్రహాన్ని అనుసరించి నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నానంటూ కూడా ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ జస్టిస్ స్వర్ణకాంత శర్మకై లేఖ రాశారు. అంటే ప్రధానంగా ఈ కేంద్ర ప్రభుత్వంలో ఈ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మకు సంబంధించిన ఇద్దరు పిల్లలు కూడా కేంద్ర ప్రభుత్వంలోనే పనిచేస్తున్నారు న్యాయవాదులుగా. ఈ నేపథ్యంలోనే తనకు న్యాయం జరగదు. ఒకవైపు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నా కేసు అనేది స్వర్ణకాంత శర్మ ముందు ఉంది కాబట్టి నాకు న్యాయం జరగదు అనేది కూడా ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రధానంగా బెంచ్ బదిలీ చేయాలనేది కూడా ప్రధానంగా కోరిన నేపథ్యంలో ఆ పిటిషన్ను స్వర్ణకాంత శర్మ కొట్టివేశారు. అసలు ఎందుకు స్వర్ణకాంత శర్మ బెంచ్ నుంచి బదిలీ చేయాలి అని అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారంటే గతంలో ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి కీలక సూత్రధారులు పాత్రధారులకు ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, మరోవైపు సౌత్కు సంబంధించి కానీ ఇటు నార్త్కు సంబంధించిన నిందితులందరికీ ఒకరి తర్వాత ఒకరు బెయిల్ వచ్చాయి. అయితే ట్రయల్ కోర్టు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ట్రయల్ కోర్టు అరవింద్ కేజ్రీవాల్కు సిబిఐ కేసులు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ బెయిల్ మంజూరు చేయడానికి సవాల్ చేస్తూ సిబిఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఆ సమయంలో ఢిల్లీ హైకోర్టు ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును అంటే రౌజవని కోర్టు ఇచ్చిన తీర్పును స్వర్ణకాంత శర్మ బెయిల్ను రద్దు చేసిన నేపథ్యంలోనే మళ్ళా ఇప్పుడు ట్రయల్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఒకవేళ మళ్ళీ స్వర్ణకాంత శర్మ దీనిపై విచారణ చేపడితే నాకు నష్టం జరుగుతోంది, నాకు న్యాయం జరగదని నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ కేసు విచారణ అనేది బదిలీ చేయాలి, స్వర్ణకాంత శర్మ కాకుండా వేరే బెంచ్కి, వేరే న్యాయమూర్తి బెంచ్కి దీన్ని బదిలీ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ పిటిషన్ దాఖలు చేశానంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. దానిలో భాగంగానే ఇప్పుడు స్వర్ణకాంత శర్మకు కూడా లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కోర్టు కేసు స్వర్ణకాంత శర్మ ఈ పిటిషన్ను కొట్టివేసిన నేపథ్యంలో అంటే న్యాయమూర్తి హోదాలో ಅವರು కొట్టేసిన నేపథ్యంలో ఇప్పుడు వ్యక్తిగతంగా కానీ న్యాయవాదుల ద్వారా కానీ ఆన్లైన్ల ద్వారా కానీ నేను ఈ విచారణకు హాజరు కాను, ఎటువంటి చట్టపరమైన చర్యలకైనా నేను ఎదుర్కొంటాను అనేది ప్రధానంగా కోర్టుల ద్వారా న్యాయస్థానాల ద్వారా నేను ఎదుర్కొంటాను అనేది ప్రధానంగా ఆయన చెప్తున్నారు. ఒకవేళ ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఈ పిటిషన్ కొట్టివేసింది కాబట్టి సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం కూడా నాకుంది, సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కుతాననేది కూడా అరవింద్ కేజ్రీవాల్ తెలియజేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఎటువంటి అవినీతి అక్రమాలు జరగకపోయినప్పటికీ కూడా ఈ ప్రేరేపితంగా ఒకరు చెప్పిన నోటి మాట ద్వారా ఒక్కొక్కరిని అరెస్ట్ చేసి ఇబ్బందులు గురి చేశారు, జైలుకు పంపించారు, సంవత్సరాల పొడవునా జైల్లో ఉంచారు, తిహార్ జైల్లో అంటూ కుటుంబాలను కూడా ఇబ్బంది పెట్టారంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ పలుమార్లు వ్యాఖ్యానించారు. దాని తర్వాత ఎట్టకేలకు ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన కేసులో అందరికీ కూడా బెయిల్ మీన్స్ అంటే మొత్తం అందరినీ కూడా నిర్దోషులుగా ప్రకటించింది. మొదట అందరూ కూడా ఇప్పటి వరకు బెయిల్ మీద ఉన్నారు. కానీ ఇది ట్రయల్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో మొత్తం అందరికీ కూడా ఢిల్లీ ట్రయల్ కోర్టు రౌజవని కోర్టు అందరికీ నిర్దోషులుగా ప్రకటించింది. దీంట్లో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీష్ సిసోడియా కానీ, అరవింద్ కేజ్రీవాల్, కవిత, ఇతర నిందితులు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటారో వారందరూ కూడా ఈ కేసుతో వారందరికీ ఎటువంటి సంబంధం లేదు. ఈ ఛార్జ్షీట్ దాఖలు చేయడంలో కూడా సిబిఐ నిర్లక్ష్యంగా వ్యవహరించింది, సరైన ఆధారాలు చూపించలేకపోయారు, కోర్టును తప్పుదో పట్టించిన నేపథ్యంలోనే వీరిపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలంటూ కూడా సిబిఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దానిపై విచారణకు ఆదేశించాలంటూ కూడా ట్రయల్ కోర్టు తెలియజేసింది. ఈ నేపథ్యంలోనే ట్రయల్ కోర్టు నిర్దోషిగా ప్రకటించడం, మరోవైపు వారిపై చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో దానిపైన విచారణ చేపట్టాలి, దానిపై స్టే విధించాలంటూ కూడా ఢిల్లీ హైకోర్టును సిబిఐ ఆశ్రయించిన నేపథ్యంలోనే ఇటు సిబిఐపై చేసిన వ్యాఖ్యలు అవుతున్నాయి దానిపై మాత్రమే మేము స్టే విధిస్తున్నాము, ఈ నిర్దోషిగా ప్రకటించిన దానిపై మాత్రం స్టే విధించడం లేదు, అది యథావిధిగానే ఉంటుంది అనేది కూడా స్వర్ణకాంత శర్మ తెలియజేశారు. కానీ విచారణ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి విచారణ సందర్భంగా అనేక అంశాలను కూడా సిబిఐ ఎవరైతే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విచారణ అనేది స్వర్ణకాంత శర్మ ముందు చేయకూడదు. అంటే గతంలో వచ్చిన బెయిల్ను రద్దు చేశారు కాబట్టి ఇప్పుడు కూడా నిర్దోషిగా ప్రకటించిన నేపథ్యంలో మళ్ళీ ఇటువంటి ఘటన పునరావృతమై అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా తాను పనిచేస్తుంది, తన ఇద్దరు పిల్లలు కూడా కేంద్ర ప్రభుత్వంలోని న్యాయవాదుల ప్యానెల్లో పనిచేస్తూ ఉన్నారు, వారు కూడా వాదనలు వినిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి నాకు న్యాయం జరగదు, నష్టమే ఎక్కువ జరుగుతుంది అనేది నేను భావిస్తున్నాను. కాబట్టి బెంచ్ను మార్చాలని నేను కోరాను, కానీ బెంచ్ను మార్చకుండా నా పిటిషన్ కొట్టివేశారు. కాబట్టి అసలు విచారణకే నేను హాజరు కాను, లీగల్గా అన్ని విధాలా నేను ఎదుర్కొంటాను అంటే నా మనస్సాక్షి చెప్పిన దాని ప్రకారమే నేను నడుచుకుంటానంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్
ఈ లేఖని కూడా స్వర్ణకాంత శర్మకు రాశారు. అయితే మరి ఫర్దర్గా విచారణకు హాజరు కాకపోతే ముందు నోటీసులు అనేది ఇవ్వడం జరుగుతోంది. అంటే ముందు విచారణకు హాజరు కావాలంటే కూడా కోర్టుకు కోర్టు అరవింద్ కేజ్రీవాల్ నోటీసులు పంపిస్తుంది. 1, 2, 3 సార్లు అలా నోటీసులు పంపించిన తర్వాత వారెంట్ కూడా జారీ చేసే అవకాశం ఉందనేది కూడా, అంటే అరెస్ట్ వారెంట్ జారీ చేసే అవకాశం ఉంది. అంటే ఇది అంటే కోర్టు ధిక్కరణ కింద ఈ నోటీసులు ధిక్కరిస్తే కనుక, హాజరు కాకపోతే కనుక కోర్టు ధిక్కరణ కింద తీసుకుని అరవింద్ కేజ్రీవాల్ మరొకసారి అరెస్ట్ చేస్తారా అనే కోణంలో కూడా కొంత న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. దానిలో భాగంగానే మరి అరవింద్ కేజ్రీవాల్ ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్తారు, అంటే సుప్రీంకోర్టుకు వెళ్తారా? ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఈ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టులో ఎటువంటి న్యాయం జరుగుతుంది? గతంలో ఫైనల్గా సుప్రీంకోర్టే ఈ బెయిల్ అనేది మంజూరు చేసింది. ఇటు ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన సిబిఐ, ఈడీ కేసులు 2 కేసుల్లో కూడా అరవింద్ కేజ్రీవాల్కు అక్కడే బెయిల్ లభించింది. ఇటు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన తర్వాత ఢిల్లీ హైకోర్టు సిబిఐ కానీ ఈడీ కేసులో లిక్కర్ పాలసీ కేసులో ఎటువంటి బెయిల్ అనేది మంజూరు చేయలేదు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అక్కడ అందరికీ కూడా బెయిల్ మంజూరైంది. కానీ ఇప్పుడు నిర్దోషిగా ప్రకటించిన తర్వాత కూడా మళ్ళీ ఏదో ఒక విధంగా ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారు అనేది ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్, ఇతర నిందితులు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారందరూ కూడా చెప్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు స్వర్ణకాంత శర్మకు లేఖ రాస్తూ నేను విచారణకు హాజరు కాను, వ్యక్తిగతంగా హాజరు కాను, నా న్యాయవాదులు కూడా పంపించను అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఇక న్యాయపరంగా ఎదుర్కోవాల్సిన సమస్యలన్నీ కూడా నేను న్యాయస్థానాలను తేల్చుకుంటానంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ స్వర్ణకాంత శర్మకు రాసిన లేఖలో పేర్కొన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.